ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్కు కౌంటర్ ఇచ్చారు. అనంతపురం జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడారు. మెడికల్ కాలేజీలు అంటే తెలియని నాయకులు కూడా వాటి గురించి మాట్లాడుతున్నారని జగన్పై అన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. బయట కూర్చుని రపరపా అంటూ సరిపోదంటూ ఆయన హెచ్చరించారు. అసెంబ్లీలో మెడికల్ కళాశాల అంశాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్కు సీఎం చంద్రబాబు కౌంటర్. భూమి ఇవ్వగానే అది మెడికల్ కాలేజీ అయిపోదని 17 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్కటే పూర్తయిందని చంద్రబాబు అన్నారు. గత పాలకులు మెడికల్ కాలేజీలకు పునాదులేసి వదిలేశారన్న ఆయన అందుకే తమ హయాంలో పీపీపీ విధానం తీసుకొచ్చామని తెలిపారు. మెడికల్ కాలేజీలపై అసెంబ్లీలో చర్చకు రావాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత తమదేందని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ఉనికి కోల్పోతుందన్న చంద్రబాబు వైసీపీ ఆఫీసులు మూసేసి సోషల్ మీడియా ప్రచారం చేస్తుందని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, తాము కాదని అన్నారు. వైసీపీ నేతలకు అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముందా అని సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా రపరపా అంటూ రంకలేస్తున్నారన్నారు. ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవన్ కళ్యాణ్ అని బెదిరింపులకు భయపడబోమని చంద్రబాబు అన్నారు. ఒంటిమిట్ట పులివెందులో ప్రజలు మీ బెండు తీశారన్న చంద్రబాబు నాయుడు హింసా రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభకు అశేషంగా తరలివచ్చిన 3 పార్టీల శ్రేణులకు, ప్రజలకు, మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ అయ్యేందుకు అండగా నిలిచిన అన్నదాతలకు, స్త్రీశక్తులకు, యువ కిషోరాలకు వందనం అన్న చంద్రబాబు ఈ సభ రాజకీయాల కోసం, ఎన్నికల కోసం, ఓట్ల కోసం కాదు, 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికి ఈ సభ అని తెలిపారు. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశారని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహించామని చెప్పారు. ఆధునిక రాజకీయాల్లో ప్రజలతో నేరుగా కలవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిన విషయమే. ఒక నేత ఎంత బిజీగా ఉన్నా తరచూ ప్రజల మధ్య కనిపించకపోతే వారి గుర్తింపు క్రమంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం ఆ అంశంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాగా అర్థం చేసుకున్నట్టున్నారు. మొదట్లో వారం రోజులకు ఒకసారి మాత్రమే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ఆయన ఇప్పుడు ప్రతి 2 రోజులకు ఒకసారి ప్రజల ముందుకు వెళ్లేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి వారం కనీసం 3 సార్లు వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్షమవుతూ అందుబాటులో ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ తరచూ చేసే పబ్లిక్ యాక్టివిటీ వల్ల ప్రజల్లో ఆయన ఇమేజ్ మరింత బలపడుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రోడ్ల మీదకే వచ్చి సమస్యలు వినడం, చిన్న సమావేశాల్లోనూ హాజరవడం వల్ల ఆయనపై ప్రజలకి బాగా చేరువవుతా అనిపిస్తుంది. దీనికి విరుద్ధంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి భిన్నంగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ ఆయన ప్రజా కార్యక్రమాల నుంచి దూరంగా ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. జగన్ ఎక్కువగా తాడేపల్లి నివాసంలో ఉంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొడవాటి పోస్టులు పెట్టడానికే పరిమితం అవుతుందని చెబుతున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి చేసిన కార్యక్రమాలు కూడా సరైన పద్ధతిలో నిర్వహించకపోవడం వల్ల వివాదాలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఈ కారణాలుగా పార్టీ యాక్టివిటీ చాలా వరకు నిస్పృహంగా మారిందన్న భావన బలపడుతుంది. మరోవైపు కూటమి ప్రభుత్వం ప్రతి విషయంపై వెంటనే స్పందిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు పదే రోడ్లెక్కి మాట్లాడటంతో వైసీపీ గొంతు వినిపించడం లేదని విమర్శ వస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూటమి నాయకులు బలంగా ప్రతిస్పందిస్తుంటే వైసీపీ వైపు నుండి మాత్రం పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి ప్రజల మద్దతు తిరిగి పొందడం కోసం తప్పనిసరిగా వ్యూహం మార్చుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ స్వయంగా తరచూ ప్రజల మధ్యకు వెళ్ళాలి, సమస్యలు వినాలి, ప్రజలతో కలిసిపోవాలి అన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసినట్లే ఇప్పుడు జగన్ కూడా అదే రీతిలో పబ్లిక్ యాక్టివిటీ పెంచుకోవాలని వైసీపీ కార్యకర్తలు కోరుతున్నారు. కానీ ప్రస్తుతం ఆయన తాడేపల్లి లేదా బెంగళూరు వరకు మాత్రమే పరిమితం అవుతుండటంతో వైసీపీ దిశానిర్దేశం లేకపోయిందని అనిపిస్తుంది. ఈ పరిస్థితి కొనసాగితే ప్రజల మద్దతు క్రమంగా తగ్గిపోతుందని, ఒక దశలో జగన్ రాజకీయ ప్రాధాన్యం కూడా తగ్గిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.